విధించి 11 మందితో పనిచేయిస్తున్నారు. దానివలన పని ఒత్తిడి మూలకంగా లేదా దాన్ని పర్యవేక్షించటంలో తక్కువ మంది మనుషులు ఉండటం వల్ల మరి ఈ ప్రమాదం జరిగిందని చెప్పనేది కార్మికుల యొక్క బాధ, ఘోష మనం ఇవ్వట్టిన వాళ్ళు. కార్మికులు చెప్పేది వాస్తవాన్ని నమ్మాల్సినటువంటి అవసరం కూడా ఎందుకుందంటే, ఈ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ సాలీనా 3.2 మిలియన్ టన్నులు ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 మంది కార్మికులతో ఈ ఫ్యాక్టరీ పనిచేసింది. అంటే సంవత్సరానికి 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యం, ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 కార్మికుల మంది ఆధారపడేది పనిచేస్తే, ఇవాళ 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం, సాలీనా 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో, ఉత్పాదక సామర్థ్యంతో అది పనిచేస్తుంటే, కేవలం పర్మనెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ అందరూ కలిపి 8,000 మంది కార్మికులు మాత్రమే ఇవాళ పనిచేస్తున్నారనేది కార్మికులు చెప్తున్నారు. అంటే 3.2 మిలియన్ టన్నులు ఉన్నప్పుడేమో అది సామర్థ్యం, అంటే ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 మంది కార్మికులు పనిచేస్తే, ఇవాళ దానికి రెట్టింపు 100% కన్నా కూడా ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నా కూడా 8,000 మంది, దాంట్లో సగం మంది కూడా కాదు, సగం కంటే కూడా తక్కువ మంది కార్మికులతో పని చేయించడం కాకుండా, దానిలో ఉన్నటువంటి దాదాపుగా గడిచిన 2 సంవత్సరాల నుంచి విఆర్ఎస్ పేరుతో అనుభవం ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా బలవంతంగా ఇంటికి పంపించిన పరిస్థితి. వెరసి ఏమైందా అంటే ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఇంజనీర్లు అంటే సీనియర్గా ఉన్నట్టు సీనియర్ కార్మికులు ఎవరైతే సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించున్నారో, ఇన్నేళ్ల అనుభవాన్ని సంపాదించున్నారో, ఆ అనుభవవంతులైనటువంటి కార్మికులు ఇవాళ లేకపోవటం, అనుభవజ్ఞులైనటువంటి కార్మికులు ఇవాళ విఆర్ఎస్ ఇచ్చి బలవంతంగా పంపించటం, ఎక్కువగా ఫ్యాక్టరీ అంతా కూడా సగం మంది పైన కాంట్రాక్ట్ కార్మికులు, అలాగే డైలీ వేజెస్ వారు ఉండటం వల్ల ఇవాళ ప్రమాదాలు జరిగేటువంటి కారణాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పని వాళ్ళ కార్మికులందరూ కూడా గట్టిగా చెప్తున్నారు. నమ్మశక్యంగానే ఉంది. ఎందుకని? కార్మికుల సంఖ్య తగ్గిపోయింది, పనిభారం, ఉత్పాదన శక్తి పెరిగిపోయింది, అనుభవజ్ఞులు ఇంటికి వెళ్ళిపోయారు, అనుభవం లేనటువంటి తక్కువ జీతానికి పనిచేస్తారు, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువద్దని చెప్పేటువంటి కక్కుర్తి ఆలోచనల మూలంగా యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ఇంతమంది కార్మికుల్ని యాజమాన్యం మాత్రమే పొట్టన పెట్టుకుందనేది ఇవాళ ఎవరైనా మనందరం కూడా అంగీకరించి తీరాల్సినటువంటి అంశం. ఇవాళ మరియు కార్మికులందరూ కూడా